మరికొద్దిసేపట్లో తెలంగాణ బీజేపీ జిల్లా అధ్యక్షులతో అభయ్ పాటిల్ వీడియో కాన్ఫరెన్స్ ఉండబోతోంది. సో ఇందులో ఏం చేయబోతున్నారు, ఏం చర్చించబోతున్నారు ఈ బ్రేకింగ్లో చూద్దాం. నిన్న ఆఫీస్ బేరర్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై అధ్యక్షులకు దిశానిర్దేశం చేయనున్నారు అభయ్ పాటిల్. పార్టీలో గ్రూపులకు ఆస్కారం లేదు, గ్రూపులు కడితే సహించేది లేదు అంటున్నారు. ఇప్పటికే పాటిల్ ఈ మేరకు వార్నింగ్ కూడా ఇచ్చారు. పార్టీలోకి చిన్న పెద్ద నాయకులు ఎవరొచ్చినా చేర్చుకోండి, 5 కార్పొరేషన్లు కైవసం చేసుకునేలా పనిచేయండి అంటున్నారు సునీల్. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలంటూ ఇటు సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. విద్యాసాగర్, ఏంటి వీడియో కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటి? సో అభయ్ పాటిల్ తీసుకోబోతున్నారు అంటున్నారు. సో ఎట్లాంటి సూచనలు చేయబోతున్నారు? ఈ ఫోకస్ ఎలా ఉండబోతోంది? తెలంగాణలో పొలిటికల్ వ్యూహం మార్చినటువంటి బీజేపీ రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. అందులో భాగంగానే నిన్న శని ఆదివారాలకు సంబంధించి శనివారము బీజేపీ సంస్థాగత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ బన్సల్ రాష్ట్రానికి వచ్చారు. ఆయనతో పాటు అభయ్ పాటిల్ పదాధికారులతో పాటు గ్రేటర్ హైదరాబాద్లో 3 కార్పొరేషన్లు, అదేవిధంగా వరంగల్, ఖమ్మానికి సంబంధించిన కార్పొరేషన్ ముఖ్య నేతలతో సమావేశమయ్యి ఒక ప్రణాళికను వారు ముందుంచారు. ముఖ్యంగా ఇందులో జిల్లా అధ్యక్షుల పనితీరు మీద ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో కీలక చర్చ జరిగింది. ఆ జిల్లా అధ్యక్షుల పనితీరు మార్చుకోకపోతే మాత్రం డెఫినెట్గా వారి మీద వేటు వేస్తాము, అధ్యక్షులను మారుస్తామన్నటువంటి డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా కమిటీలను, అదేవిధంగా మోర్చా కమిటీలను గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా వేసుకొని ఎక్కడికక్కడ పనితీరు మెరుగుపరుచుకోవాలి. ముఖ్యంగా సంస్థాగత కార్యక్రమాలు, ఇండోర్ మీటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నప్పటికీ కూడా పొలిటికల్ యాక్టివిటీ అనేది కొంచెం తక్కువగా ఉంది. పార్టీని బలోపేతం చేయాలంటే పొలిటికల్ యాక్టివిటీని కూడా పెంచుకోవాలి, గ్రూపులు కట్టొద్దు, పార్టీలోకి చేరికల మీద ఫోకస్ పెట్టాలి. చిన్న నేతలైనా పెద్ద నేతలైనా ఎవరొచ్చినా సరే పార్టీకి బలోపేతం అవుతుందని డెఫినెట్గా వారందరినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చే దిశగా పనిచేయాలి. ముఖ్యంగా పదాధికారులు పదవులు తీసుకొని ఉండడం కాదు, ఆ పదవులకు తగ్గట్టు న్యాయం చేసే దిశగా పనిచేయాలి. పార్టీ బలోపేతం దిశగా ఎక్కువగా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం, ఎన్ని కార్యక్రమాలకు హాజరయ్యారో కూడా వచ్చే మీటింగ్ వరకు ఒక లిస్ట్ ఇవ్వాలంటూ కూడా వారు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని మరికొద్దిసేపట్లో జరగబోయేటువంటి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధ్యక్షులకు అభయ్ పాటిల్ డైరెక్ట్ సూచనలు చేయబోతున్నారు. ముఖ్యంగా నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసే దిశగా జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే జిల్లా కమిటీల ఏర్పాటు తర్వాత ప్రస్తుతం మోర్చా కమిటీలు ఉన్నాయి, ఆ మోర్చా కమిటీల ఏర్పాటు చేసుకోవాలి, గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ యాక్టివిటీస్ పెంచాలి, కమిటీలన్నీ కూడా యాక్టివ్గా పనిచేయాలంటూ కూడా సూచనలు చేయబోతున్నారు మరి కాసేపట్లో. రైట్ విద్యాసాగర్.